ఈరోజు అన్న కోలా జనార్దన్ అన్న మనందరినీ ఒక దగ్గరికి పిలిచి ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం కోసం పనిచేయాలని తపన పడుతూ మనందరినీ ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను చిన్నప్పుడే తల్లిని చూడలేదు. మా తండ్రి చిన్నప్పుడే చనిపోయిండు. నేను పెరగడమే బీసీఎస్సీ హాస్టళ్లలో పెరిగిన. నాకు దోస్తులు ఉండేటోళ్ళు, అక్కడ ఎక్కువ ఉండేవాడిని. అసలు నాకు కులం తెలియదు, బీసీ అంటే కూడా తెలియదు. మా అన్నయ్య వాళ్ళు, మా అక్కలంతా మహారాష్ట్రలో ఉంటారు. తర్వాత నాకు పెళ్ళైన తర్వాత మా చుట్టాలను పరిచయం చేసింది నా భార్య. అప్పటి వరకు నిజంగా నాకు తెలియదు. మహారాష్ట్రలో పోయేస్తుంటే 10th క్లాస్లోనే హై స్కూల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ లేదు. తర్వాత కులము, బీసీలు పరిస్థితులు అన్ని తెలుస్తూ ఉంటే, రోజు రోజు అర్థమవుతా ఉంటే ఆందోళన పెరుగుతూ ఉన్నది. దానిలో ఈ మధ్యలో చాలా మందితోటి, పెద్దలు చారి సాబ్ తోటి, సీనన్న తోటి, బీసీ సంఘం నుంచి బీసీ సంఘం సీనన్న తోటి ఇట్లా పంచుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్యలో ఒక నిర్ణయం తీసుకున్న, నేను మన సుధాకర్ అన్న కూడా చెప్పిండు, నేను కాపోళ్ళ మీటింగ్లకు పోతలేను, కుల మీటింగ్లకు పోతలేను, పోదలుచుకోలేదు కూడా. మాజీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఇదివరకు చెప్పిన, చార్జల శ్రీరన్న కూడా చెప్పినట్టున్నాను నేను అనుకుంటాను. అయితే నా ప్రతిపాదన నేను అమలు చేస్తా కావచ్చు అని కూడా అనుకుంటున్నాను. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నరసయ్య గారు చెప్పినట్టుగా బీసీ కుటుంబం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరం కూడా, శ్రీరన్న పీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణకు వస్తే 4 గౌరవాలు వచ్చి సన్మానం చేశారు ఆయన. వాళ్ళకి ఎక్కడికే పోతుంది కనుక నేను ఒక సందర్భాన్ని తీసుకొని పుట్ట మధు పక్కన బీసీ అని పెట్టుకోవాలని భావిస్తున్నా. ఆ సమయం కోసం, సందర్భం కోసం చూస్తా ఉన్నా. నేను దాన్ని మా సీనన్న ముందు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. శ్రీనివాస్ గౌడ్ అనేది ఫస్ట్ తీసేయాలి. ఎవరైనా యాదవులు చాలా మంది ఈ కులాల మంతు పోతే తప్ప ఇది మనం ఐక్యత వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నాది డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ. మా దగ్గర ఉన్న వివక్ష దాదాపు ఎక్కడ ఉండి ఉండదు అని నేను భావిస్తున్నా. ఎస్సీలకైతే ప్రత్యక్షంగా కనబడుతుంది, బీసీలకి కనబడదు. వివక్ష అనేది రాజ్యాధికారం కోసం ఆలోచిస్తే మాత్రమే తెలుస్తుంది అనేది నేను అనుభవిస్తా ఉన్నాను. ఈ మధ్య నేను చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా నాకు ఒత్తిడి వచ్చినా కూడా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే 2015లో మహాత్మా పూలే గారి కాంస్య విగ్రహం పెట్టించిన మంత్రిలో. అసలు మంత్రిలో విగ్రహం లేని వాళ్ళు అంటూ లేరు, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి. కాళీశ్రీరామ్ కావచ్చు, పెరియార్ కావచ్చు, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలని భావించిన, పెట్టలేకపోయాను. సీరన్న కూడా వచ్చింది, కానీ సర్దార్ సర్వాయి పాపం దానికి వచ్చింది సీరన్న. అయితే నా సారాంశం ఏంటంటే, ఇప్పుడు సీరన్న లాంటి వాళ్ళు, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు పనిచేసినా కూడా ఇంకా ఎందుకో తక్కువ పని జరుగుతుందనే ఆందోళన, సీరన్న చెప్పినట్టు వాదం పెరిగినా కూడా తక్కువ పని జరుగుతూ ఉన్నదనే ఆందోళన కింది లెవెల్లో ఉంది. మరి ఆ గ్యాప్ ఎందుకో నేను వస్తూ మన బీసీ మిత్రుడికి ఒక ఆయనకు ఇవాళ సాయంత్రం మా బియ్యకూరి ఇట్లా కార్యక్రమం ఉంటే నేను ముందే పోతున్నా అంటే, ఎందుకు పోతున్నా అంటే బీసీ మీటింగ్ పోతున్నా అంటే, అయ్యేదా సచ్చేదాన్ని ఏందన్నా లేని పంచాయతీ పెట్టినామని అంటున్నాడు మా ఊరే. అంటే ఆ అభిప్రాయం ఉన్నది, దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. నేను ఎందుకంటే నాకు అర్జునుడికి కదా కన్ను నీలమా ఏది అది కనబడ్డట్టు నాకు మంత్రిని ఒకటే కేంద్రంగా పెట్టుకొని ఉన్నా. నేను
ఈ ఎన్నికలలో చాలా పెద్ద ఎత్తున బీసీ వాదంతో పోయినా మా పార్టీలో చర్చ జరిగినప్పటికీ నేను అక్కడ గెలవాలంటే నేను సొంత ఏజెంట్ ఉంటుంది, మీరు దాని గురించి ఆలోచించద్దని కూడా ధైర్యంగా చెప్పినా, అదే విధంగా పోయినా. కానీ విజయం సాధించకపోయినా ఇవాళ కూడా అదే వాదంతో పోతా ఉంటే కనుక నేను ఎక్కువ మంత్రిలో ఉంటా కనుక మీరు ఏదైనా మీటింగ్ పెట్టినా ముందు ఒక 2 రోజుల ముందు చెప్తే రాగలుగుతాం. కానీ కొన్ని అప్పుడప్పుడు శ్రీనివాస్ మాజీ మంత్రి గారు, శ్రీరన్న చారి గారు వీళ్ళు మీటింగ్లు పెడితే రాలేకపోతున్నాం. కానీ వస్తా ఉంటా అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీనివాస్ గారు సర్పంచ్ ఎన్నికలలో తర్వాత మున్సిపల్ ఎన్నికలలో చాలా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచినమని వారు చెప్తా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా చూసింది చెప్తున్నాను మీకు. మీరేమో మనం చాలా చైతన్యవంతులమైనవని మీరు అనుకుంటున్నారు, కానీ నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి స్థానిక సంస్థలలో ఏమీ లేదు, వీళ్ళంతా డొల్లా అయిపోయింది, పిప్పి తప్ప ఏం లేదు ఇలా అనేది అగ్రవర్ణాల వాళ్ళకి అర్థమైంది. కనుకనే వాళ్ళు పోటీ చేయలేదని నేను భావిస్తున్నాను. మా దగ్గర 2 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జనరల్ స్థానాలలో బీసీలు కూడా లేరు, ఎస్సీలు మాత్రమే పోటీ చేశారు. వాళ్ళు నిలబడితే పక్కా గెలుస్తారు. కానీ ఈ గ్రామ పంచాయతీలలో, ఈ మున్సిపాలిటీలలో ఏం లేదు, దీన్ని వచ్చేది లేదు, సచ్చేది లేదు, పైసలన్నీ పెట్టాలి, రోజు చెప్పరాసి పని చేయాలనేది వాళ్ళు భావించిండ్రు. ఒక 50% మీరు అనుకున్న చైతన్యం వచ్చినా ఇంకో 50% మాత్రం వాళ్ళు వదిలేస్తే వచ్చినాయి అని నేను భావిస్తున్నాను. దీన్ని మీరు కొంచెం అనాలిసిస్ చేయండి అని మీకు మీ ఆలోచన కోసం చెప్తున్నాను. కనుక వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ముందే చెప్పిండు, పరిపాలించే నైపుణ్యత మాకు మాత్రమే ఉన్నదన్నాడు. ఆ రోజు బీసీ సంఘాలు ఉప్పెనలాగా లేవాల్సింది ఉండే, ఇంకో సంఘాలు కూడా లేవాల్సింది ఎవ్వరు లేరు. కనుక దాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితా, మాకు మాత్రమే పరిపాలన దక్షత ఉన్నదని ఇవాళ కూడా ఆయన రెడ్డిలను కన్సల్టేట్ చేస్తున్నాడు. కేసీఆర్ గారిని తిట్టడం కారణం కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆయన వైపు మొత్తంగా పెట్టుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం భావించుకోవాలి. ఇవాళ అన్ని పార్టీలు కూడా మీరు అన్నట్టుగా మేము కూడా మా మీటింగ్లో కూర్చున్నప్పుడు, బీఆర్ఎస్ మీటింగ్లో కూర్చున్నప్పుడు మా నాయకులు అందరూ ఉన్నారు, నేను పేరు చెప్పగాని లాస్ట్కి ఏమైందంటే మీరు బీసీ సంఘాలుగా రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తే అట్లా మనం తలకాయ ఊపినాం కనుక కృష్ణయ్య గారు ఉన్నారంటే ఈ జీవో నేనే తీపించినా అన్నాడు. సీనన్న పోయి ఆ జీవో రాగానే బోకే ఇచ్చింది. అది మనకు కొంచెం ప్రమాదంగా మారిందని నేను భావిస్తున్నాను. బీసీ సంఘాలు ఎప్పుడైతే అల్టిమేట్ గా మా అంతిమ విజయం అయితేనే మీకు సన్మానం ఉంటుంది, లేకపోతే మీ మెడ మీద ఎప్పటికీ కత్తే ఉంటుందని నినాదంతో మీరు పోతే బాగుండేమో నేను భావిస్తున్నా. అది ఏమైందంటే మొన్న మా మీటింగ్లో, బీసీల మీటింగ్లో మా నాయకుడు మా ఆంధ్ర నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఈ బీసీల ఎస్సీల నినాదం మీద మీరు పోకండి, ఆయన పేరు జగనే పోయి ఫెయిల్ అయిపోయిండు అని అంటే లాస్ట్కు మా మీటింగ్ కరీంనగర్లో పెట్టిన 3 సార్లు టైం ఇచ్చి క్లోజ్ చేసేసి. కారణం ఏంది? ఒకటేమో వీళ్ళ లోపల చైతన్యం లేదు, వీళ్ళ లోపల ఆ ధ్యాస లేదు. ఆంధ్రలో జగన్ ఫెయిల్ అయిందనే పేరుతోటి కరీంనగర్లో 3 సార్లు టైం ఇచ్చి ఫెయిల్ చేసి, కారణం మనం గిట్టనే ఉంటాము అనేది వాళ్ళ ఒక నిర్ణయానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు నాకైతే స్పష్టంగా కనబడ్డది. ఒక మీటింగ్లో నారగోరి గారు చెప్పారు, విజయ నారగోరి గారు చెప్పారు ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఈ ప్రెస్ ఇంత చదువు లేనప్పుడు బీసీలు ఎమ్మెల్యేలు ఇప్పటికన్నా ఎక్కువ ఉండే, ఎక్కువ నుంచి తగ్గుతున్నాయని ఆయన నారగోరి గారి స్పీచ్ లో ఇక్కడ విన్నాను. తాండూరులోనే ఎక్కువ బీసీలు ఉండే అని అంటే విన్నా. ఇవాళ మనకు కనబడుతున్నది మొన్న భూపాలపల్లి కావచ్చు, తర్వాత రాజేంద్ర నగర్, మన గౌడ్ సాబ్ ఉన్నాడు రాజేంద్ర నగర్ లో ఉన్న బీసీ టికెట్లు రెడ్డిలకు అనౌన్స్ చేయబడ్డాయి మా బీఆర్ఎస్ పార్టీలో. భూపాలపల్లిలో చారీ సాబ్ అంత సీనియరు, ఆయనంతా మరి నీతిగా నిజాయితీగా పార్టీ కోసం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి వారిని కూడా పక్కకు పెట్టి అక్కడ
మన డాక్టర్ సాబ్ చెప్పినట్టు మాకు గీతలు ఉంటాయి అనేది దాంట్లో నుంచి ఆ గీతల నుండి ఎట్లా చేయడం, గీతల బయటకు వచ్చి ఎట్లా చేయడం అనేది మీరే సంఘ నాయకులుగా మా బాసులు మీరే ఉండాలి. మీకు ఎవరు బాసు ఉండదు, మీకు మీరే బాసులు, మీరు మాకు బాసులుగా ఉండాలి. అట్లా మీరు కార్యాచరణ చేయాలని కోరుతూ మాలాంటి వాళ్ళు ఎదిగినాం. నేను ఇవాళ మంత్రి హిస్టరీలో మొట్టమొదటి బీసీ శాసనసభ్యుడిగా 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయినా. కానీ ఇవాళ అంతిమంగా మంత్రిగా కనబడుతున్నాడు ఎవరు, దుద్దిల శ్రీధర్ అనే వ్యక్తికి అపోజిట్ గా అంటే పుట్టమది అనే వ్యక్తే కనబడుతున్నాడు. నేను దానికి చాలా సంతోషపడుతున్నాను. కనుక మాలాంటి వాళ్ళం అంత పెద్ద అక్కడ మైండ్కి ఏమైనా నడుస్తుంటది. మంత్రిలో ఆరే అనుడు ఉండదు, తొరే అనుడు ఉండదు, కట్టబడి కొట్టుడు ఉండదు, ఏమన్నాడు ఎదుటి వ్యక్తి దేవుడిగా గుర్తించబడుతుంటాడు, పూజించబడుతుంటాడు. ఆయన ఓడిపోయినప్పుడు కూడా పూజించబడ్డాడు, నేను గెలిచినప్పుడు కూడా అవమానించబడ్డా. ఇవాళ అయితే ప్రతి అడుగులో అవమానించబడతా ఉంటారు. ఇది చాలా మందికి అర్థం కాదు. కనుక మరి మీరు దానికోసం రాజకీయ పార్టీలను ప్రతి పార్టీని కూడా భయపెట్టించే దిశగా ఆలోచనతో మీరు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇది బలోపేతం చేయాలని, నిజంగా కళ్ళ ముందట కనబడుతుంటే వినబడుతుంటే కూడా మనం ఇవాళ కూడా ఇంత ఉద్యమం నడుస్తుంటే కూడా 2 సీట్లు బీఆర్ఎస్ లో ఓసీలకు కేటాయించబడుతున్నాయి. దీన్ని గట్టిగా మనం ప్రతిఘటించాలి ఖచ్చితంగా. ఎట్లుంటదంటే గమ్మత్ ఏముంటదంటే, నేను బీసీ నినాదంతో పోతున్నా, మాదేపూర్లో ఒక మిత్రుడు ఉంటాడు, రెడ్డి సాఫ్ట్వేర్. ఆ పిల్లోడు నాకు 3 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటే ఎలక్షన్ల ముందు నాకు తెలిసి కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టున్నాడు. ఫోన్ చేసి ఈ మధ్య 2 సార్లు చేసింది. 2 సార్లు చేసి అన్న ఈసారి దుద్దిల శ్రీధర్ 1000 ఓటుకు 10,000 ఇచ్చినా కూడా గెలవడన్నా, నువ్వు గెలుస్తావన్నా, కానీ గా స్టేజీల మీద బీసీ వాదం బహుజన వాదం మాట్లాడకుండా అన్నాడు. అంటే ఆయనకు నాకు ఓటే బుద్ధి అవుతుంది, కానీ నా వాదాన్ని చూస్తే మళ్ళా మనలో దాంట్లో ఎట్లుంటదంటే, ఒక ఓసీ వచ్చి మన పక్కకు కూర్చొని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద తీర్చడంటే చెప్పుడు, శ్రీనివాస్ గౌడ్ లంగత్వం అని చెప్పడు. ఆ శ్రీనివాస్ గౌడ్ ఎందుకే అట్లా మాట్లాడు, కొంచెం మంచి సానుభూతి వ్యక్తం చేస్తూ ఉంటాడు. మనకి ఎట్లా ఇంజెక్ట్ చేస్తారో అర్థం కాకుండా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. కనుక అప్పుడు నేను ఈ మైండ్ గేమ్ మనం అర్థం చేసుకోవాలని ఇంకొక ఆయన ఫోన్ చేసి మన టీసీ అతనే నువ్వు మంచిగా మీటింగ్లు పెడతావు గదా కృష్ణ ఎందుకు తీసుకుపోతాను అన్న, ఇప్పటికీ ఆయన పోయి అక్కడ బాబులో తింటాడు, ఓసీలో తింటాడు అని ఈయన బాధపడు. నీకేం బాధ అయింది, ఆయన వాళ్ళని తింటారంటే అర్థం కాదు. తిట్టారు కదా వాళ్ళని తింటే ఎవరు తింటావు అంటే ఈయనకు అర్థం కాదు. ఎవరో ఓసీ ఆయన మదన్న మంచోడే కానీ ఆయన తీసుకుపోడా, ఆయన తీసుకుపోయినప్పుడు 2 సార్లు కొట్టాను మంది, అది అర్థమే తెలియదు. సో వాళ్ళు ఇట్లా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని పసిగట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని నేను మీకు నా విషయాన్ని ప్రస్తావిస్తూ, పెద్దలు మాజీ ఎంపీ గారు డాక్టర్ సార్ చెప్పినట్టుగా అదొకటి నిశ్శబ్ద విప్లవం లాగా ఉంటది. ఎవరో ఎక్కడో ఒక దగ్గర కూర్చోవాలి, లీకులు ఇవ్వాలి. ఇప్పుడు అప్పుడు ప్రభుత్వాలు లీకులు ఇస్తాని అంటారు కదా, అందరు ఎందుకు కూర్చున్నారు అంటే ఎందుకు కూర్చున్నారో ఎవరు తెలియదు. అది మంచి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నేను కూడా 100% ఏకీభవిస్తూ మద్దతు ఇస్తా ఉన్నాను. మీరు కుల సంఘాల నాయకులుగా మమ్మల్ని నడిపించాలని నా ఉద్దేశం. అయితే మీరే మా నాయకులు, మాకు అల్టిమేట్ మీరే ఉండాలి. మీరు ప్రతి ఒక్కరిని భయపెట్టాలి, ప్రతి ఒక్కరు మీకు భయపడాలి. అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ నాకు సంబంధం లేదు. ప్రతి సంఘం, ప్రతి పార్టీ కూడా మీకు భయపడే ఆ విషయంలో ఉండాలని కోరుకుంటూ జై బీసీ. బీసీ ఎజెండా చేసిన సమావేశానికి సభాధ్యక్షుడు ఉన్నటువంటి జనార్దన్ గారికి, పెద్దలందరికీ సభకు నమస్కారం. జరుగుతుంది కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా బీసీ కుటుంబ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను 2 చెప్తా. డాక్టర్ని చెప్పట్టి రోగం గురించి అందరికీ తెలుసు, దాని గురించి మనం పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ట్రీట్మెంట్. నేను కూడా సర్జన్ ఎక్కువసేపు చేయండి, ఆపరేషన్ అయినా గంట ఎక్కువ చేయాలి. నేను 2 చెప్తా. ఫస్ట్, బీసీ షుడ్ ఫీల్ యాజ్ అ ఫ్యామిలీ. బీసీ అనేది కులము, ఇప్పుడున్న కులాలు ఉపకులాలు అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయటం అలవాటు చేసుకో.
నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎజెండా లేకుండా, ఏ ఎజెండా లేకుండా వివిధ పార్టీలో ఉన్నటువంటి మాజీ కానీ తాజా కానీ ఉన్నోళ్ళందరూ ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎజెండా లేకుండా, అక్కడ ఎజెండా లేకుండా కూర్చొని ఒక కలిసి భోజనం చేసే అలవాటు సంస్కృతి మొదలు పెట్టండి. అది ఇడ్లీ తిన్నా పర్వాలేదు, కానీ ఎజెండా లేకుండా బీసీలందరూ ఒక దగ్గర ఒక 100 మంది కలిసి లంచ్ చేసి, అక్కడ ప్రెస్ వద్దు, ఎజెండా వద్దు, కలవటమే ఒక ఎజెండా. సమ్మేళనం ఏముంది, అందరూ ఇప్పుడు రమణ మా ఇంటికి కావాలంటే మా ఇంటికి పిలుస్తాం, అందరినీ లంచ్ చేస్తాం, అక్కడ డిస్కషన్ ఏముండదు, ఆ లంచ్ దే పోతుంది. అక్కడ ఎజెండా వద్దు, దాని గురించి ఎజెండాలు అంతా తెలుసు నాకు. ఇక్కడ అందరూ అది చాలు. నా రిక్వెస్ట్ ఏంటంటే మాట్లాడకుండా, అదే కుటుంబానికి ఆత్మీయత ఏముంది, కుటుంబం అన్నప్పుడు కలుస్తాం నెలకు ఒకసారి, కలుసుడే. కావాలంటే మరో ఇంటికి ఒకసారి పోతాం, చారి సాబ్ ఇంటికి దగ్గరికి. మన విహెచ్ హనుమంతరావు గారు అయితే మాకు ఎప్పుడు భీష్మాచార్లే. మనము ఇల్లు వసతి ఉంటే ఇల్లు, లేకుంటే బయట ఉంటే ఒకటి. వితౌట్ ఎందుకు కలుస్తున్నారంటే ఎజెండా కుటుంబం కలుస్తుంది రాబాయ్ అనేది ఒక నూతన సంప్రదాయం చేయాలని నా యొక్క సూచన. ఎందుకంటే ఓ సినిమా డైలాగ్ ఉంది, మౌనమే అత్యంత భయంకరంగా ఉంటుంది. థర్డ్ నేను చేసేది ఏంటంటే, మిగతా మీరు చేయండి. ఈ యొక్క పార్టీ, ఎందుకంటే అందరి పార్టీలు ఉన్నాము, ఒక్కొక్క లక్ష్మణ్ రేఖలు ఉంటాయి చెప్పినా చెప్పకుండా, బట్ ఎజెండా అనేది ఇంపార్టెంట్. మంచి మీరు చేశారు, దాని ఫలితాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వస్తున్నాయి. కానీ నా దృష్టిలో లెట్ us ఫార్మ్ ఏ సోషల్ మీడియా టీమ్. సోషల్ మీడియా టీమ్ ఇక్కడ చాలా మంది మనం ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నాం. పికప్ 100 మంది బీసీ లీడర్. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఈ పార్టీ లేదు, ఎజెండా లేదు, ఏం లేదు. 100 మంది 10,000 కంట్రిబ్యూట్ చేసుకుని, ఆ 100 మంది ₹1,00,000 కంట్రిబ్యూట్ చేసి, పెద్దల్ని ఒకరిని కార్పస్ ఫండ్ చేసి, ఆ 100 మంది ఎవరు ఏ పార్టీని తిట్టేది లేదు, ఎవరిని ఏ కులాన్ని విమర్శించేది, ఓన్లీ బీసీ యొక్క ఏదైతే తెలంగాణ భావజాల వ్యాప్తి లాగా సోషల్ మీడియాని భావజాల వ్యాప్తికి ఒక ప్రొఫెషనల్ గా తీసుకెళ్ళండి. దిస్ 3 సజెషన్. దీని తర్వాత ఈ 3 సక్సెస్ అయితే తదుపరి గురించి ఆలోచిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ అనుభవాన్ని షేర్ చేస్తున్నారు. నేను వాటి వినడం కోసం వచ్చిన, మీరు కదిలితే మీ వెంట మీరు కదులుతారు. మనమంతా కలిసి నడిస్తే జనం మన వెంట కదిలి నడుస్తారు. అందువల్ల ఇలాంటి మీటింగ్ని ఈ 33 జిల్లాల స్థాయిలో ఇందులో వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు కనీసం సగం మంది అయినా సరే ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ జిల్లా స్థాయి నుండి నాయకత్వాన్ని ఇలాగే కలిసి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ముఖ్యాంశాలని బీసీలకు సంబంధించినవి చెప్తూ, రాసులు చెప్తూ, పుస్తకాల అధ్యయనం చెప్తూ, ఐక్యత యొక్క ప్రాధాన్యత చెప్తూ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, అలాగే 1994లో కాంచనం బహుజన సమాజ్ పార్టీ తరఫున చేసిన ఎత్తుగడలు, వాటి ఆధారంతో వాటి ముందుకు సరిపోతూ 2007లో మాయావతి ఉత్తరప్రదేశ్లో పూర్తి స్థాయి మెజార్టీకి రాగలిగింది. ఆ వ్యూహం ఎత్తుగడ గురించి నేను పుస్తకం రాశాను. దాన్ని ఎవరు అనుసరించిన వారికి గెలవడం సాధ్యమే. దాన్ని బీజేపీ అనుసరిస్తున్నది బహుజన సమాజ్ పార్టీ యొక్క ప్రణాళికని. అయితే ఇక్కడ ఒక సూచన ఏంటంటే, ఎన్నికల్లో పోటీ చేయని వారు రాజకీయ నాయకులు కాదు అని నాకు అనుభవం తెలిసింది. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా సరే వారు రాజకీయ నాయకులు. కనుక ఎన్నికల్లో పోటీ చేయకపోయినా రాజకీయాలు ఉండాలనుకున్నాడు. కింగ్ మేకర్ గా రాజకీయ నాయకులు ఎవరినో తను ప్రోత్సహించి పోటీ చేయించారు. అది సర్పంచ్ అయితే గ్రామ స్థాయిలో, ఎమ్మెల్యే అయితే నియోజకవర్గ స్థాయిలో, అదే దేశం అనుకొని
అదే రాష్ట్రం అనుకుని ఆ 2,70,000 ఓట్లు ఎవరైతే ఉన్నారో, అంటే 75,000 ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్యన ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిరంతరం వాళ్ళ పరిచయంలో వాళ్ళ సమస్య పరిష్కారం కోసం తల్లో నాలికలాగా తిరిగితే తప్పకుండా అది ఓట్లుగా మారే అవకాశం ఉంటుంది. అప్పుడు డబ్బు యొక్క ప్రమేయం కూడా బాగా తక్కువ అవుతుంది. అది నిరూపణ కూడా జరిగింది. ప్రజల మధ్య లేకపోవడం వల్ల వాళ్ళు డబ్బు కుమ్మరించి ఆ ఓట్లను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటే గెలువ సాధ్యమే. ఆయా కులాల మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటూ అన్ని కులాల వారిని కలుపుకొని పోతూ బీసీ చైతన్యం ఉద్దేశించుకోవడం కోసం చేసే ఈ కృషిలో నా తోడ్పాటు సైద్ధాంతికంగా ఉంటుంది, వ్యూహం ఇతరులు ఇవ్వడంలో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వస్తాను, అందరు కలిసి ముందుకెళ్దాము. అప్పుడే నేను ఏమనుకున్నా అంటే అసలు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మేము కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడో నేను 80% అనుకోలేదు. మేము 1995లో 96లో జయశంకర్ కానీ కె వెంకటనారాయణ కానీ నేను కానీ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ప్రారంభించినప్పుడు మనదే బీసీ 80-85% బీసీఎస్ఎస్లో మనకే రాజ్యాధికారం వస్తా అనుకున్నాము. కానీ ఏం జరిగిందని మీకు తెలుసు. అందువల్ల ఆ చైతన్యాన్ని ఇప్పుడు 10 ఏళ్ళు ఆలస్యంగా 12 ఏళ్ళు ఆలస్యంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఇక్కడ బీసీ సంఘాల నాయకులు శ్రీనివాస్ గారు కావచ్చు, ఆర్ కృష్ణ గారు కావచ్చు, ఇంకా ఆయా ప్రజాప్రతినిధులు అయినటువంటి వాళ్ళంతా దీనికోసం ప్రత్యక్షంగా పరోక్షంగా యువతలను ప్రోత్సహించి ఆ నేపాల్ ఉదాహరణ చెప్పినాడు. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని తీసుకుందాం. ప్రజలందరినీ కదిలిస్తే ప్రభుత్వం మొదలవుతుంది అని మనం చేస్తూ జై గురు జై గురు.